హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 గురించి మాట్లాడుకుందాం. ఈ మంత్లోనే మనకి వెరీ రీసెంట్గా June 16 రోజు రిలీజ్ అవ్వడం జరిగింది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్ అనేది అంటే ఇప్పటివరకు సో ఈ ప్రోగ్రెస్ ఎలా ఉందని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఏ ఇయర్లో ప్రపోజ్ చేస్తాం మనం 2015లో మనకి సో ప్రపోజ్ చేస్తే సో అవి అడాప్ట్ అయిన తర్వాత ఎవ్రీ కంట్రీ అనేది 2016 నుంచి 2030 వరకు మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఏం చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. అలా ఎన్ని గోల్స్ ఉన్నాయి మనకి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. మీ అందరికి తెలుసు హౌ మెనీ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే వాటిని ప్రతి కంట్రీ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఇయర్ నుంచి 2006 నుంచి 2030 వరకు టార్గెట్ ఎప్పటికి 2030 వరకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటాం కదా తెలుగులో. సో వీటి టార్గెట్ ఇయర్ నాటికి 2030 నాటికి ఈ 17 గోల్స్ లో ప్రతి కంట్రీకి ఇచ్చినటువంటి టార్గెట్స్ ఏవైతున్నాయో ఆ టార్గెట్స్ ని మనం ఏం చేయాలి, అచీవ్ చేయాల్సిన అవసరం ఉంది. టార్గెట్స్ ని అచీవ్ చేయాలి. ఇయర్ నాటికి 2030 నాటికి అందులో ఇచ్చినటువంటి టార్గెట్స్ ఏవైతున్నాయో ఆ టార్గెట్స్ ని అచీవ్ చేయాలి. అయితే ఎవ్రీ ఇయర్ మనకి ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. అంటే ఏ కంట్రీ ఎంతవరకు వాటిని ఇంప్లిమెంట్ చేస్తుంది ఏమంటే మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటాం కదా. సో ఎవ్రీ కంట్రీ అనేది మనకి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎవ్రీ కంట్రీ యొక్క ప్రోగ్రెస్ మనకి పబ్లిష్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఎవరు పబ్లిష్ చేస్తారంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అని చెప్పేసి 2012లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది. సో ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో ఎవరు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు దీన్ని కూడా సేమ్ మళ్ళీ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో దీని యొక్క ఆఫీసెస్ కనుక తీసుకుంటే మనకి ప్యారిస్ లో ఉన్నాయి, ఫ్రాన్స్ లో కానీ, కోలాలంపూర్ కానీ, మలేషియా, న్యూయార్క్ ఇలా ఇన్ని ప్లేసెస్లలో మనకి ఏమున్నాయి దానికి సంబంధించినటువంటి ఆఫీసెస్ ఉన్నాయి. సో అన్ని ప్లేస్లు అంటే రీజియన్ వైజ్ యూరోప్ లో కొన్ని, మనకి ఏషియాలో కొన్ని, నార్త్ అమెరికాలో కొన్ని, అలా దానికి డిఫరెంట్ రీజనల్ ఆఫీసెస్ అనేవి ఉన్నాయి. దీనికి 2012లో ఎస్టాబ్లిష్మెంట్ అనేది యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనేది. వీళ్ళే మనకి ఎవ్రీ ఇయర్ దీన్ని పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. వీటిని ప్రపంచంలో ఏ కంట్రీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అని చెప్పి వీటిని ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని ఏ కంట్రీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, ఏ కంట్రీ ఎంతవరకు అచీవ్ చేసింది, ఎక్కడ లాక్యూనా ఉందని చెప్పేసి మనకి సో ఇదే మనకి రిపోర్ట్ ని తయారు చేయడం జరుగుతుంది. ఎవరు యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ బై ద వరల్డ్. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దీన్ని కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది. సో యాజ్ యూజువల్ ఈ ఇయర్ కూడా మనకి ఏంటిది సో సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ని మనకి పబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఓకే. సో దాంట్లోకి వెళ్తే ఒకసారి మీకు రీక్యాప్ కొడదాం జస్ట్ మీకు బోర్ కొట్టకుండా. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్లో ఫస్ట్ ఏముంటుంది, నో పావర్టీ, జీరో హంగర్, అండ్ థర్డ్ అయితే ఎడ్యుకేషన్ ఉంటుంది. సో హెల్త్ ఉంటుంది, మనకి గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఉంటుంది. హెల్త్ అండ్ వెల్ బీయింగ్ బాగుంటేనే ఏముంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ బాగుంటేనే దానికి వచ్చిన నాలెడ్జ్ ద్వారా దేని గురించి మాట్లాడతావు, జెండర్ ఈక్వాలిటీ ద్వారా మాట్లాడతావు. మనం చాలాసార్లు చెప్పాను మనీటని కూడా ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను జస్ట్ మీకు 6th వచ్చేసి ఏంటిది క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ ఉంటుంది. 7th వచ్చేసి అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ ఉంటుంది మనకి. 8th వచ్చేసి మనకి డీసెంట్ వర్క్ ఎకనామిక్ గ్రోత్. 9th వచ్చేసి ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్స్ ఉంటుంది. 10th అయితే రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. 11th అయితే సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. అండ్ 12th అయితే రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. అండ్ నెక్స్ట్ 13th వచ్చేసి సో క్లైమేట్ యాక్షన్. 14th వచ్చేసి మనకి లైఫ్ బిలో వాటర్. 15th వచ్చేసి లైఫ్ అండ్ ల్యాండ్. 16th వచ్చేసి మనకి పీస్ అండ్ జస్టిస్, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ 17th వచ్చేసి మన పార్ట్నర్షిప్ ఫర్ ద వాట్ గోల్స్. ఓకే. సో ఇవి మనకి చాలా అయితే ఈ 17 గోల్స్ లో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్ ఉంది కదా, ఈ పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్ అంటే ఏంటిది, ఈ అన్ని కంట్రీస్ కూడా ఏం చేయాలి, పార్ట్నర్ అవ్వాలి. అన్ని కంట్రీస్ అనేవి ఏం అవ్వాలి, పార్ట్నర్ అవ్వాలి. మరి ఏ కంట్రీస్ అనేవి పార్ట్నర్స్ అయ్యాయి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి ట్రీటీస్ ఏవైతే ఉన్నాయి, అగ్రిమెంట్స్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కి సంబంధించిన రూల్స్ ని ఏ దేశాలు ఒబే చేస్తున్నాయి, ఏ దేశాలు డిసొబే చేస్తున్నాయి అని చెప్పేసి ఫస్ట్ టైం ఈ సంవత్సరం మనకి 17th గోల్స్ కి సంబంధించి ఒక రిపోర్ట్ పబ్లిష్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద యుఎన్ మల్టీలాటరలిజం ఇండెక్స్ అని చెప్పేసి, యుఎన్ మల్టీలాటరలిజం ఇండెక్స్ అని చెప్పేసి దట్ ఈస్ రిలేటెడ్ టు ద వాట్ గోల్ నెంబర్ 17. గోల్ నెంబర్ 17 కి సంబంధించిన యుఎన్ మల్టీలాటరలిజం ఇండెక్స్ అని చెప్పారు. దాంట్లో అమెరికానే లాస్ట్ లో ఉంది. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన ఏ రూల్స్ ని ఫాలో అవ్వని దేశం ఏదంటే అమెరికా 193వ ర్యాంక్ లో ఉంది. ఓకే. బార్బడోస్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. దేనికి సంబంధించి అంటే యుఎన్ మల్టీలాటరలిజం ఇండెక్స్. అది లాస్ట్ లో చెప్తాను. ఓకేనా, డన్. ఎందుకంటే ముందే మీకు హింట్ ఇస్తున్నాను, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందరూ యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ చదువుకొని పోతాడు, కానీ ఎగ్జామినేషన్ లో ఆ రిపోర్ట్ అడుగుతుంది. ఎందుకంటే అది ఫస్ట్ టైం ఈ ఇయరే వాళ్ళు మొదటిసారిగా స్టార్ట్ చేయడం జరిగింది. యుఎన్ మల్టీలాటరలిజం అంటే యునైటెడ్ నేషన్స్ ఇచ్చినటువంటి అగ్రిమెంట్స్ కానీ, ఒప్పందాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు తూచా తప్పకుండా పాటిస్తున్నారు, ఎవరు ఎక్కువగా వైలేట్ చేస్తున్నారు అంటే అమెరికానే అందరికన్నా ఎక్కువగా వైలేట్ చేసి లాస్ట్ ర్యాంక్ లో ఉంది. 193వ ర్యాంక్ లో ఉంది అమెరికా.
సరే, దాని గురించి నెక్స్ట్ మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంటి, ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకేనా, ఇది మీకు జస్ట్ మీకు రీక్యాప్ ఇచ్చా. సో వరల్డ్ ఈజ్ ఫెయిలింగ్ బిహైండ్ ద వాట్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ హంగర్ గోల్స్ అని చెప్పేసి రిపోర్ట్ చెప్తుందని చెప్పేసి చిన్న హెడ్డింగ్, అది పక్కన పెట్టేస్తే మనకి ఈ సంవత్సరానికి కానీ 100 మార్క్స్ కి స్కోర్ తోటి 86.4 తోటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే 17 గోల్స్ ఉన్నాయో ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సో దేశాలలో ఫస్ట్ ఏది మనకి ఫిన్లాండ్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ ఫాలోడ్ బై ద వాట్ స్వీడన్ అనేది సెకండ్ ప్లేస్ లో ఉంది, డెన్మార్క్ థర్డ్ ప్లేస్ లో ఉంది, జర్మనీ ఫోర్త్ అండ్ ఫ్రాన్స్ అనేది 5th ప్లేస్ లో ఉంది, ఆస్ట్రియా ఉంది, అమెరికా ఎక్కడ కనిపించట్లేదు మనకి. ఓకేనా, టాప్ 10 లో కూడా యుఎస్ఏ లేదు. సో కాబట్టి అన్ని సో ఇది నోర్డిక్ కంట్రీసే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి మనకి. ఓకే, సో ఫిన్లాండ్ కానీ అండ్ స్వీడన్ కానీ డెన్మార్క్ కానీ ఇవే టాప్ 3 లో ఉన్నాయి మనకి. ఓకేనా, కాబట్టి సో మీరు గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ఫిన్లాండ్ అండ్ స్వీడన్ అండ్ నెక్స్ట్ ఏంటిది డెన్మార్క్. ఓకే, సో మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం. సో ఫిష్ ల్యాండ్ హోటల్ అని గుర్తుపెట్టుకుంటారా, సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ అండ్ నెక్స్ట్ ఏంటిది మనకి డెన్మార్క్, డిఫరెంట్ ఇది డెన్మార్క్. ఓకేనా, రైట్, స్విట్జర్లాండ్ కాదు సారీ స్వీడన్. ఓకే, రైట్. ఓకే, అలసిపోయి అలసటలు ఏం మాట్లాడుతున్నాం అర్థమైతలే. ఓకే, రైట్. సో ఫిన్లాండ్, దెన్ ఫాలోడ్ బై ద స్వీడన్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ డెన్మార్క్. ఓకే, రైట్. యూ అట్లీస్ట్ ఫర్ టాప్ 3 అని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ మన విషయానికి వస్తే మన సింగారం ఎక్కడ ఉందంటే మన సింగారము 109వ ర్యాంక్లో ఉంది. సో ఇండియా అనేది ఎంత 64వ ర్యాంక్ తోటి, సో 64 మార్క్స్ తోటి 64 ర్యాంక్స్ 64 మార్క్స్ తోటి సో 109th ప్లేస్ లో ఉంది ఇండియా అనేది. ఓకేనా, సో 64 మార్క్స్ తోటి 109th ర్యాంక్ లో 109 లో మన ఇండియా అనేది ఉంది అనమాట. ఓకే, ఇండియా ర్యాంక్స్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎగ్జామ్ కి. ఓకే, నెక్స్ట్ మూవింగ్ అంటే దిస్ వన్. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఈ రిపోర్ట్ లో 5 ఫైండింగ్స్ ఇచ్చారు, 5 ఫైండింగ్స్. ఓకే, వీళ్ళు 5 ఏది యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ సొల్యూషన్ నెట్వర్క్ ఉంది కదా, ఇది అన్ని కంట్రీస్ ని స్టడీ చేసిన తర్వాత అంటే దాదాపు 167 కంట్రీస్ ని స్టడీ చేశారు. మొత్తం 193 కంట్రీస్ ఉంటే కొన్నిట్లకి డేటా అవైలబిలిటీ లేదు. ఫైనల్ గా 167 దేశాలు 167 దేశాలను తీసుకొని వీళ్ళు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి సంబంధించినట్టు రీసెర్చ్ చేసినప్పుడు ఒక 5 పాయింట్స్ ని అబ్జర్వ్ చేశారనమాట. అంటే అది కన్క్లూజన్, అదే వాళ్ళు ప్రెస్ నోట్ గా రిలీజ్ చేయడం జరిగింది అనమాట. 5 పాయింట్స్, ఈ 5 స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అని చెప్పేసి యాజ్ టీజ్ గా ఎగ్జామినేషన్ లో దిగుతాయి ఇవి. ఓకేనా, సో కాబట్టి ఎగ్జామినేషన్ లో ఫైండ్ అవుట్ చేసే కన్నా సో ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసుకుని రట్టా మారో జిందాబాద్. అర్థమైందా, నువ్వు దాన్ని మారుస్తా అంటే ఎగ్జామినేషన్ ఎలిమినేషన్ రాదు. ఒక 5 ఫైండింగ్స్ అనేది రిపోర్ట్ లో కనిపెట్టడం జరిగింది వాళ్ళు. అంటే దేశాలు ముందుకు వెళ్తున్నాయి వెనక్కి వెళ్తున్నాయి అంటే ఒక 5 ఫైండింగ్స్ కనిపెట్టారు. ఆ 5 ఫైండింగ్స్ ఎగ్జామినేషన్ లో యాజ్ టీజ్ గా వస్తాయి. సో మీరు ఏం చేయాలా, రట్టా మారో జిందాబాద్. సో రట్టా కొట్టాలి, ఎగ్జామ్ లో వచ్చి ఏం చేయాలి, వంటేయాలి. ఓకే, చూద్దాం. ఓకే, రైట్. ఫస్ట్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేశారు వీళ్ళంటే చూడండి, మొత్తం 5 ఫైండింగ్స్ ఉన్నాయన్నమాట ఈ రిపోర్ట్ లో. 5 అంశాలను వీళ్ళు ఫైనల్ గా తేలింది అనమాట. వీళ్ళు సర్వే చేసిన తర్వాత 2024లో సర్వే చేసిన తర్వాత ఈ రిపోర్ట్ లో 5 ఫైండింగ్స్ తీసుకొచ్చారు. వీళ్ళకి తెలిసింది ఏందబ్బా అంటే ఫస్ట్ వన్ ఏమంటున్నారు చూడండి, ద రిపోర్ట్ హైలైటెడ్ దట్ గ్లోబల్లీ ఆన్ ద యావరేజ్ డైలీ ఓన్లీ 16% ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటివి మాత్రమే ట్రాక్ లో ఉన్నాయి. అంటే మనకి మనం ఇచ్చిన టార్గెట్స్ ఉన్నాయి కదా, 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ 169 టార్గెట్స్ ఉంటాయి కదా, ఆ టార్గెట్లలో తీసుకుంటే మనకి 16% ఆఫ్ ద టార్గెట్స్ మాత్రమే ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మిగతా 84% ఆఫ్ ద టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి అచీవ్ చేయడానికి కూడా దగ్గరలో లేవు. మనం అచీవ్ చేయాల్సింది ఎప్పటికీ 2030 కదా, 2030కి మనం అచీవ్ చేయాలి. కానీ 2030 నాటికి అచీవ్ చేయడానికి కూడా ఆస్కారం లేదని క్లియర్ గా చెప్తుంది. దట్ ఈస్ ద రివర్సల్ ఆఫ్ ద ప్రోగ్రెస్. మనం అనుకున్నంత సినిమా ఆడలేదు, సినిమా యావరేజ్ కూడా కాదు, బిలో అన్నమాట. అర్థమైందా? సో కాబట్టి సో మనకి ఏమైంది, 16% ఆఫ్ ద గోల్స్ మాత్రమే ఏమున్నాయి, ఆన్ ట్రాక్ లో ఉన్నాయి. 16% ఆఫ్ ద టార్గెట్స్ మాత్రమే ఆన్ ట్రాక్ లో ఉంటే 84% ఆఫ్ ద టార్గెట్స్ అనేవి ఏమైతున్నాయి, సో ట్రాక్ లో కాదు రివర్స్ అవుతున్నాయి. మొత్తం ఏ ట్రెండ్ లో ఉన్నాయి, రివర్సల్ ట్రెండ్ లో ఉన్నాయి. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జామినేషన్ లో రావడానికి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో 16% మనం టార్గెట్స్ మాత్రమే 2030 నాటికి అచీవ్ చేయడానికి టార్గెట్స్ ఉన్నాయి. మిగతా 84% అంతా ఏంటిది, భగవాన్ మానే జిందాబాద్. అంటే అవి ఎప్పటికి అచీవ్ చేస్తామో మనకి తెలియదు అని ఈ రిపోర్ట్ చెప్తుంది. ఓకేనా బుజ్జి బంగారాలు? ఓకే, కమ్ బ్యాక్ టు ద నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్. సెకండ్ మీరు బట్టి కొట్టాలి, నేను ముందే చెప్తున్నా, రట్టా మారో జిందాబాద్. ఇవి 5 ఫైండింగ్స్ 5కే దింపుతాడు వాడు ఎగ్జామ్ లో. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాడు, ద పేస్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ వెరీ సిగ్నిఫికెంట్లీ అక్రాస్ ద కంట్రీస్. ఖచ్చితంగా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఏమైతే స్పీడ్ అనేది పెరుగుతుంటే తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేస్తారు తప్ప అందరు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయమంటే చేస్తారా, చేయరు కదా. ఒకరు స్లోగా ఒకరు ఫాస్ట్గా, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అందువల్ల కానీ ఇక్కడ ఏం చెప్పారు, మనం అనుకున్నట్టు నోర్డిక్ కంట్రీస్ అనేటివి చాలా
లీడింగ్ లో ఉన్నాయని చెప్తున్నాడు. ఇవి ఫిన్లాండ్ కానీ, స్వీడన్ కానీ, డెన్మార్క్ లాంటి కంట్రీస్ ఏమంటాం మనం, నోడిక్ కంట్రీస్ అంటాం కదా. ఈ నోడిక్ కంట్రీస్ అనేవి లీడింగ్ లో ఉన్నాయి, మంచి అచీవ్మెంట్ సాధించాయని చెప్తున్నాను. అందుకని వాళ్ళు టాప్ 3లో ఉన్నారు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏమంటున్నాడు, విత్ బ్రిక్స్ అనేటివి కూడా స్ట్రాంగ్ ప్రోగ్రెస్ ని అచీవ్ చేశాయని చెప్తున్నాడు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, బ్రిక్స్ అనే కంట్రీస్ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో స్ట్రాంగ్ ప్రోగ్రెస్ ని అచీవ్ చేశాయి. నోటిక్ కంట్రీస్ అనేటివి టాప్ లో ఉన్నాయి. దాంతోపాటు నెక్స్ట్ బెటర్ గా ఎవరు పర్ఫార్మ్ చేస్తున్నారా అయ్యా అంటే నెక్స్ట్ బ్రిక్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో బ్రిక్స్ కంట్రీస్ అనేటివి కూడా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉన్నాయని చెప్తున్నాడు. సో మన ఇండియా అనేది బ్రిక్స్ లో పార్ట్ కాబట్టి డెఫినెట్లీ దిస్ ఇస్ అవర్ పాసిబిలిటీ. ఓకే, సో కాబట్టి బ్రిక్స్ కంట్రీస్ అనేటివి స్ట్రాంగ్ ప్రోగ్రెస్ ని అచీవ్ చేశాయి అని చెప్తున్నాడు. ఇక నెక్స్ట్ పూర్ అండ్ వల్నరబుల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి అంతా ఇంకేమైతున్నాయి, లాగింగ్ లోనే ఉన్నాయి. ఈ పూర్ అండ్ వల్నరబుల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ పూర్ అండ్ వల్నరబుల్ కంట్రీస్ స్టిల్ లాగింగ్ అని చెప్తున్నది రిపోర్ట్ అనేది. ఇది సెకండ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్. Sustainable development remains as a long-term investment challenge. Reforming the global financial architecture is the more urgent than ever. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అచీవ్ చేయడానికి మనకు డబ్బులు సరిపోతలేవు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వాట్ బిగ్ ఛాలెంజ్. సో కాబట్టి ఫినాన్షియల్ గా అవసరమైన డబ్బుల్ని మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన డబ్బుల్ని మనం అన్ని దేశాలకు అందించాలంటే ఇమీడియట్ గా మనం ఏంటిది ఫినాన్షియల్ ఆర్కిటెక్చర్ ఏం చేయాలి, మాడిఫై చేయాలి. అంటే ఇంకా ఎక్కువ మొత్తాల లోన్స్ ఇచ్చేటట్టు కానీ, కొన్ని రూల్స్ రిలాక్స్ చేసేటట్టు కానీ, ఇంకా ఎక్కువ మొత్తాల ఫినాన్స్ మొబిలైజేషన్ చేసేటట్టు కానీ మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ ఛాలెంజెస్ ఆర్ రిక్వైర్డ్. సో రిక్వైర్స్ గ్లోబల్ కోఆపరేషన్. సో గ్లోబల్ ఛాలెంజెస్ రిక్వైర్స్. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది, లేదంటే సూడాన్లో ఏదో జరిగింది, హైతీలో ఏదో జరిగింది, అర్జెంటీనాలో ఏదో జరిగింది, వియత్నాంలో ఇంకోటి ఏదో జరిగింది, వెనిజులాలో ఇంకోటి, అన్ని క్రైసిస్లోనే ఉన్నాయి. బట్ డిఫరెంట్ క్రైసిస్, కొన్ని కంట్రీస్ ఎకనామిక్ క్రైసిస్, కొన్ని సివిల్ క్రైసిస్, కొన్ని మిలిటరీ క్రైసిస్, ఇవన్నీ క్రైసిస్ తోటి బాధపడుతున్నాయి. అందువల్ల గ్లోబల్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం డివైడ్ అవ్వకూడదు, ప్రపంచం మొత్తం సమిష్టిగా దాన్ని సాల్వ్ చేయాలి. సో కాబట్టి ఏంటిది మనకి గ్లోబల్ కోఆపరేషన్. ఏంటిది గ్లోబల్ కోఆపరేషన్. సో నరేంద్ర మోదీ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపినా అంటాడు, కానీ నీట్ పేపర్ లీక్ని మాత్రం ఆపకపోయా. ఏం చేద్దాం, పోరాళ్ళ భవిష్యత్ అంతా బంబాం బోలేనా అతాయా, రైట్. సో కాబట్టి అందువల్ల సో దట్ ఈస్ అ గ్లోబల్ ఛాలెంజ్ రిక్వైర్స్ వాట్ గ్లోబల్ కోఆపరేషన్. సో అందువల్ల దీని గురించి లాస్ట్ కి మాట్లాడదాం. నేను ఇంతకు ముందు చెప్పా కదా, మీకు ఒక హింట్ ఇచ్చా చూసారా, ఇదే యుఎన్ బేస్డ్ మల్టీలాటరలిజం. యుఎన్ బేస్డ్ మల్టీలాటరలిజం అనేది ఇంతకుముందు ఒకటి హింట్ ఇచ్చా కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 17 కి సంబంధించింది. ఇది ఫస్ట్ టైం ఒక ఇండెక్స్ ప్రిపేర్ చేశారని చెప్పేసి చూడండి. దీంట్లో ఈ బార్బడోస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే అమెరికా అనే లాస్ట్ ప్లేస్ లో ఉంది. అంటే ఏంటిది, అసలు అన్నిట్లలో ఏలు పెట్టేది ఎవరు, అమెరికానే లాస్ట్ కి. ఓకేనా, సో కాబట్టి ఫైనల్ గా ఆడు ఏ చట్టాన్ని ఫాలో అవ్వడు, వాడు చేసిందే చట్టం అంటాడు. ఐఎమ్ ఏ బిగ్ బ్రదర్ అంటాడు. ఓకే, మన సుస్వాగతం సినిమాలో ప్రకాష్ రాజ్ నేను మోనోర్కుని నన్ను ఎవరు మోసం చేయలేడంటే సో అట్లా ఉంటుంది అనమాట ఇది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. Sustainable development goal targets are related to the food and land ecosystems are particularly off track. Land ని ఎలా యూజ్ చేసుకోవాలి, ల్యాండ్ నుంచి ఫుడ్ ని ఎలా ప్రిపేర్ చేయాలన్న దానిపైన మనకి సరి అయిన అవగాహన లేదు. అవన్నీ కూడా నాశనం అయిపోతుంది. అది నైట్రోజన్ కానీ, కెమికల్స్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, ఫారెస్ట్లు కానీ, వాటన్నిటిని కూడా తీసుకొని ఒక రిపోర్ట్ తయారు చేస్తారనమాట. ఆ రిపోర్ట్ పేరు ఏంటి, ఫ్యాబ్యులర్ రిపోర్ట్ అని అంటే ఇది కూడా ఎండ్లో వస్తుంది. సో దాని గురించి మాట్లాడదాం. ఓకేనా, సో ఇది కూడా ఆఫ్ ట్రాక్ లో ఉందని చెప్తున్నాడు. ఏది ఫుడ్ అండ్ ల్యాండ్ ఎకోసిస్టమ్స్ ఫుడ్ అండ్ ల్యాండ్ ఎకోసిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆఫ్ ట్రాక్ లో ఉన్నాయని చెప్తున్నాడు. ఓకేనా, సో ఇవి 5 పాయింట్స్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, సో ఈ 5 పాయింట్స్ లో మీకు 3 పాయింట్స్ అర్థమైనాయి ఇక్కడ వరకు, ఈ 2 పాయింట్స్ అర్థం కాలే, ఇవి 2లో వస్తాయి. ఓకేనా, గ్లోబల్ ఛాలెంజెస్ రిక్వైర్డ్ గ్లోబల్ కోఆపరేషన్. మరి అన్ని కంట్రీస్ కోఆపరేషన్ చేయాలి, అందరూ సాధించుకోవాలి. ఓకే, ఇది 5 పాయింటింగ్స్ మనకి తీసుకురావడం జరిగింది రిపోర్ట్లో. ఈ 5 పాయింటింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం, ఇవి ఇంపార్టెంట్. రిపోర్ట్లో క్లియర్గా చెప్పారు ఏమని, 5 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టార్గెట్స్ అనేవి రివర్స్లో ట్రెండ్ ఉన్నాయి. అండ్ 5 సస్టైనబుల్ టార్గెట్స్ అనేది ఆల్మోస్ట్ ఆఫ్ ట్రాక్, అంటే స్టాగ్నెంట్గా ఉన్నాయి. ఏం ఇంప్రూవ్మెంట్ లేదు, ముందుకు లేదు, వెనక్కి లేదు. నువ్వు దా స్టడీ హాల్లో పోతావు కదా, పొద్దున్న పేజ్ నెంబర్ 79లో ఉంటే మధ్యాహ్నం అవుతుంది కానీ పేజ్ నెంబర్ 79లోనే ఉంటావు. అంతేనా, ఎందుకంటే చుట్టుపక్కల చూస్తూనే ఉంటావు కాబట్టి చాటింగ్ చేస్తూ ఉంటావు, ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తుంటావు. కల్కి రిలీజ్ అయిందా లేదా, కల్కి ఎట్లా ఉంది, దీపికా పదుకునే బాగుందా, లేదంటే అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్ బాగుందా అంటావు. ఆ 79వ పేజీలో కాదు, ఈ రోజు కాదు, నెక్స్ట్ డే వస్తావు, నెక్స్ట్ డే కూడా అదే 79వ పేజీలో ఉంటావు, ఇంకా ముందు గదిలో అనమాట. ఇట్లా చాలా మంది జరుగుతూ ఉంటుంది, మీకు అరుదుగా స్టడీ హాల్లో మీకు చూస్తుంటారు కదా, అట్లా అనమాట. సో అందువల్ల సో అదేమి స్టాగ్నెంట్ అనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏమైనా మనకి ఆఫ్ ట్రాక్ లో ఉన్నాయి, అంటే స్టాగ్నెంట్ ఏం పెరగట్లేదు, స్థిరంగా అట్లనే ఉన్నాయన్నమాట. ముందుకు లేదు, వెనక్కి లేదన్నమాట. రైట్, ఇక్కడ చూడండి, ఇది మొత్తం వెనక్కి పోతుంది, ఇది రివర్స్ ట్రెండ్ అనమాట. ఇది రివర్స్ ట్రెండ్ అనమాట, ఇది రివర్స్ ట్రెండ్. సో రివర్స్ ట్రెండ్ వెనక్కి పోతుంది అనమాట. ఇది అంటే తగ్గిపోతున్నాయి అనమాట. చూడండి, ఒబెసిటీ రేట్ కానీ,
మనం అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వట్లేదు. ప్రెస్ ఫ్రీడమ్ కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ లిస్ట్ ఇండెక్స్ కానీ, అండ్ సస్టైనబుల్ నైట్రోజన్ మేనేజ్మెంట్ కానీ, అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బర్త్ కానీ, మనం ఏవైతే అనుకున్న టార్గెట్స్ ఉన్నాయో అనుకున్న టార్గెట్స్ని సో ఆశించినంత ఆశాజనకంగా లేవు. పైగా నెగిటివ్లోకి వెళ్తున్నాయి, పాజిటివ్ కాదు నెగిటివ్లోకి వెళ్తున్నాయి. అంటే ఇంకా పెరుగుతున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇంకా ఏమవుతున్నాయి, పెరుగుతూ ఉన్నాయి. పెరగడం వల్ల ఏమైతే నష్టం జరుగుద్ది కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అంటే మనం అనుకున్న టార్గెట్స్ని అచీవ్ చేయడం లేదు. బట్ పర్టికులర్ ఒక్కొక్క దానికి ఒక టార్గెట్ ఉంటుంది కదా. సో కాబట్టి ఆ టార్గెట్స్ని అచీవ్ చేయడం లేదనమాట. క్లియర్గా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా రివర్సల్ ట్రెండ్లో ఉన్నాయని చెప్పింది రిపోర్ట్. నెక్స్ట్ ఇవైతే మొత్తం స్టాగ్నెంట్ ఉన్నాయి. ముందుకు లేదు, వెనక్కి ఒక అడుగు ముందుకు లేదు, ఒక అడుగు వెనక్కి లేదు. ఎట్లుందో అట్లనే ఇట్లా మ్యూజియం పీస్ లాగా ఇట్లనే ఉన్నాయన్నమాట స్టాగ్నెంట్గా. సో ఇవి జీరో హంగర్ కానీ, నెక్స్ట్ సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ కానీ, లైఫ్ బిలో వాటర్ కానీ, లైఫ్ ఆన్ ల్యాండ్ కానీ, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ గోల్స్ అనేటివి ఏం లేవు. ఎక్కడ ఉన్నాయో ఎక్కడ గొంగడ ఎక్కడ అన్నట్టుగా ఆన్నే ఉన్నాయి. ముందుకు వెళ్తలేవు, వెనక్కి నా ప్రోగ్రెస్ లేదు, నా రిగ్రెస్ లేదు, అట్లా ఉన్నాయని ఈ రిపోర్ట్ చెప్తుంది. సో కాబట్టి ఎగ్జామినేషన్లో సో ఇది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో ఒకటి. సో ఒకటి జీరో హంగర్ కానీ, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ కానీ, లైఫ్ బిలో వాటర్ కానీ, లైఫ్ అండ్ ల్యాండ్ కానీ, జస్టిస్ ఏవైతున్నాయో ఇవి ఏం పోవట్లేదు, స్టాగ్నెంట్ అయిపోయినాయి. ఇవి మాత్రం ఏమవుతున్నాయి, నెగిటివ్ మోడ్లోకి వెళ్ళిపోయినట్టు ఈ రిపోర్ట్ అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ ఇంతకుముందు కూడా చెప్పాం కదా మనం, 16% సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మాత్రమే ఆన్ ట్రాక్లో ఉన్నాయి. 84% ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏమైనా మనకి అన్ని కూడా రివర్స్లో ఉన్నాయని చెప్పామా లేదు మనం ఫస్ట్ పాయింట్ మాట్లాడుకున్నది అదే కదా. సో అది 84% ఏమున్నాయి మనకి రివర్స్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్ మీ అందరికి ఇంతకుముందు చెప్పాము. మనకి ఫస్ట్ ఎవరున్నారు మనకి, ఫిన్లాండ్, అండ్ ఫాలోడ్ బై స్వీడన్, ఫాలోడ్ బై డెన్మార్క్, ఫాలోడ్ బై జర్మనీ, ఫ్రాన్స్. ఇండియా ఎక్కడ ఉందమ్మా, 109వ ర్యాంక్లో ఉంది. ఇండియా ఎక్కడ ఉంది, 109లో ఉంది. ఓకేనా, రైట్, గుర్తుపెట్టుకోవాలా. ఓకే, మాట్లాడదాం ఇండియా గురించే మాట్లాడదాం మనం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇండియా 193 ఉంటే మనకు 167కి డాటా అవైలబిలిటీ ఉంది కాబట్టి 167 కంట్రీస్ తీసుకున్నారు. సో మన యొక్క మేరా భారత్ మహాన్, ఓకే, సో మేరా భారత్ మహాన్ ఓకే ఎక్కడ ఉంది మనకి, 109th ర్యాంక్లో ఉంది అవుట్ ఆఫ్ 167తో. ఎంత స్కోర్ మనకి అంటే అవుట్ ఆఫ్ 100 అవర్ స్కోర్ ఇస్ 64, 64 మార్కులతోటి అవుట్ ఆఫ్ ఎంత 100. సో అవుట్ ఆఫ్ 100లో ఈ స్కోర్ అడుగుతాడు ఎగ్జామినేషన్లో. ఓకే, గుర్తుందా. సో ఖచ్చితంగా స్కోర్ అనేది అడుగుతుంటాడు ఎగ్జామినేషన్లో, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, 64 మార్కులతోటి మనం ఎంత 109వ ర్యాంక్లో ఉన్నాం అవుట్ ఆఫ్ ద వాట్, సో 167 కంట్రీస్. ఓకే, మనకు డెప్త్ లేకపోతే ఇక్కడ చూడండి కొన్ని గోల్స్లోనే ఇక్కడ మనం 100% ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది బ్లూ కలర్ ఎక్స్టెండ్ అయింది కదా. సో కొన్ని గోల్స్కే ఇది ఎక్కువ ఉన్నాయి, కొన్ని గోల్స్ ఇగో ఇంతకే కట్ అయిపోయినాయి. ఇవి అంటే స్కోర్ దాటట్లేదు అనమాట, అన్ని డిఫరెంట్ గోల్స్ అనమాట. ఇగో ఇలా ఉన్నాయి మనకి. ఓకే, జస్ట్ మీకు ఐడియా కోసం చూపించడానికి పీడిఎఫ్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. బట్ అంత అబ్జర్వేషన్ ఎవరు ఎగ్జామినేషన్లో అడగరు. ఓకే, నెక్స్ట్ మూవింగ్ అంటు ద నెక్స్ట్ వన్. ఇండియా యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది సార్, ఇది అడుగుతారా ఇవన్నీ అంటే మనం ఏం చెప్పలేము మనం. ఓకేనా, పిచ్చోడి చేతిలో రాయి, ఆ రాయి ఎవరికైనా తగలచ్చు, అట్లా తయారు చేస్తారు క్వశ్చన్ పేపర్లు కాబట్టి. ఒకటి తగలచ్చు, ఒకటికి తగిలితే ఇంకొకటి తగలచ్చు, మనకు తెలియదు. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలను ఒకసారి చూద్దాం. మనకి ఫస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటిది, నో పావర్టీ కదా, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలి ఎప్పటికీ 2030 నాటికి. సో పేదరికాన్ని నిర్మూలించాలి అంటే ఇక్కడ 2 ఇండికేటర్స్ ఉన్నాయి, పావర్టీ హెడ్ కౌంట్ రేషియో అండ్ పావర్టీ హెడ్ కౌంట్ రేషియో. ఒక రోజుకి $2 ఖర్చు పెడుతున్న వాళ్ళ సంఖ్య ఎంత, ఒక రోజుకి $3.5 ఖర్చు పెడుతున్న వాళ్ళ సంఖ్య ఎంత అని తీసుకుంటే మనకు ఒకప్పుడు $1.90 ఉండేది. ఏది పావర్టీ క్యాలిక్యులేషన్ మారిపోయిందమ్మా, ఎవరైనా పాత వాళ్ళు ఉంటే మనకి చెక్ చేసుకోండి. $1.90 నుంచి ఇప్పుడు మన పావర్టీ క్యాలిక్యులేషన్ ఎక్కడికి $2.15కి చేంజ్ అయింది మనకి. ఓకేనా, రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ అనేది కొత్తగా అడాప్ట్ చేయడం జరిగింది మనకి. ఓకేనా, రైట్. సో ఇలా తీసుకున్నప్పుడు మనము మంచి ప్రోగ్రెస్లోనే ఉన్నాం. ఇండియా అనేది చూడండి మనకి, సో రెండిట్లలో కూడా మంచిగా సో ట్రాక్లోనే ఉంది. ఈ గ్రీన్ కలర్ అనేది ఏంటి ఇండికేట్ చేస్తుందంటే పచ్చగా ఉందంటే రైట్, మనం ఆన్ ట్రాక్లో ఉన్నాం అనమాట. పచ్చగా ఉన్నామంటే ఏంటిది, ఆన్ ట్రాక్లో ఉన్నాం మనం. అంటే పావర్టీని తగ్గించడంలో భారతదేశం అనేది ఆన్ ట్రాక్లో ఉంది అని రిపోర్ట్ చెప్తుంది. రైట్, మనం కూడా చెప్పింది కదా, మన నరేంద్ర మోదీ గవర్నమెంట్ నీతి ఆయోగ్ రిలీజ్ చేశారు రిపోర్టు. భారతదేశంలో మొత్తం 25 కోట్ల మందిని లిఫ్ట్ చేసినాము, గత 10 సంవత్సరాల్లో 13.5 కోట్ల మందిని పావర్టీ నుంచి లిఫ్ట్ చేసినాం, మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి అని చెప్పేసి రిపోర్ట్ కూడా చదువుకున్నాం కదా మనం. సరే, నెక్స్ట్ జీరో హంగర్కి సంబంధించి. సో జీరో హంగర్కి సంబంధించి చూస్తే ఇక్కడ రెడ్ కలర్ ఇండికేట్ చేస్తుంది కదా. సో రెడ్ కలర్ ఇండికేట్ చేస్తే చూడండి ఇది పూర్తిగా తగ్గిపోతుంది, అంటే ఇంకా పెరుగుతుంది అనమాట. చూడండి, ప్రివలెన్స్ ఆఫ్ ద వాట్, అండర్ నౌరిష్మెంట్ తగ్గాలంటే అండర్ నౌరిష్మెంట్ ఇంకా పెరుగుతుంది. అండర్ నౌరిష్ పర్సెంటేజ్ ఆఫ్ ద పాపులర్ అండర్ నౌరిష్మెంట్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ దాని యొక్క ప్రోగ్రెస్ ఏమైంది, తగ్గింది. ఇక్కడ అర్థమవుతుందా, ఇక్కడ ఈ పర్సెంటేజ్ పెరుగుతుంది అంటే సో అండర్ నౌరిష్ పోషకాహార లోపంతో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకు రిపోర్ట్లో మన ఇండియా యొక్క
పొజిషన్ ఏమైంది, తగ్గిపోయింది అనమాట మనకి. ఇక మిగతా చూడండి, స్టంటింగ్ ఈ పొట్టి పొరగాలు, పొట్టోళ్ళు కానీ, పేస్టింగ్ బక్క పొరగాలు కానీ, నెక్స్ట్ ఈ ఒబెసిటీ తోటి ఉన్న వాళ్ళు కానీ, సో వీళ్ళందరూ కూడా ఏమయ్యారు, ఎట్లుందో అట్లనే ఉంది, ఏం ముందుకు లేదు వెనక్కి లేదు, మొత్తం స్టాగ్నేట్ అయి ఉందని చెప్తుంది. చూడండి ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ స్టాగ్నేట్, ఇది లీనియర్ లైనే కదా, లీనియర్ లైన్ ఏముంటుంది మనకి ఎప్పుడు స్టాగ్నేటెడ్ కదా. సో హ్యూమన్ ట్రాఫిక్ లెవెల్స్ ఇవన్నీ తీసుకుంటే మొత్తం కూడా స్టాగ్నేటెడే ఉన్నాయి. స్టంటింగ్ కానీ, వేస్టింగ్ కానీ, ఒబెసిటీ కానీ, అవన్నీ ఇండికేటర్స్లలో ప్రోగ్రెస్ ఏం లేదు, ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయంట. ఇక నెక్స్ట్ ఏదో కలకలలాడుతుంది, ఇది ఏంటిది, సిరియల్ ఈల్డ్ టన్స్ పర్ హెక్టార్. ఒక ఎకరానికి పండించే సీరియల్స్, మన పప్పు ధాన్యాలు కానీ, ఇవి ఏమంటాం మనం, వరి కానీ, ఈ సీరియల్స్ అంటే మనకు తెలుగు ఆహార ధాన్యాలు. సో ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది ఒక హెక్టార్కి ఏమైందంట, పెరిగిందంట. సో పెరిగి ఇక్కడ గ్రీన్ కలర్ తోటి ఏమవుతుంది మనకి, ఆన్ ద ట్రాక్ లో ఉంది మనకి. ఓకేనా. నెక్స్ట్ సస్టైనబుల్ నైట్రోజన్ మేనేజ్మెంట్ ఇండెక్స్ లో తీసుకుంటే మనకి ఇండియా అనేది ఎంతో కొంత ఏంటిది, చాలా మోడరేట్ ఇంప్రూవ్మెంట్ ఉంది. ఎల్లో కలర్ అనేది ఏంటిది మనకి మోడరేట్ ఇంప్రూవ్మెంట్ లో ఉంది. ఇక నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ హజారస్ పెస్టిసైడ్స్ అవి ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది సరిగా అవైలబిలిటీ లేదు, అది దీనమైన స్థితిలో ఉన్నాం అనమాట. ఓకే సార్, ఇవన్నీ అడుగుతారా, గుర్తుపెట్టుకోవాలంటే తెలియదు. ఓకే, నేను క్వశ్చన్ పేపర్ సెట్ చేయట్లేదు. సో అందువల్ల మనం ఏంటంటే మేము అన్ని గుర్తుపెట్టుకోమని నేను కూడా చెప్పట్లేదు, ఇట్ వెరీ రిస్కీ టాస్క్. కానీ జస్ట్ మనకు ఐడియా, అట్లీస్ట్ ఐడియా. ఇప్పుడు ఎవరైనా గ్రూప్ 1 మెయిన్స్ రాస్తా ఉంటే అట్లీస్ట్ మీరు ఇవన్నీ రాయాలి డాటా. సో స్టంటింగ్ కానీ, వేస్టింగ్ కానీ, ఒబెసిటీ కానీ, ఇవన్నీ కూడా ఏమున్నాయి, ఇంత పర్సెంటేజ్లో మనకి ఇండియా ఏమైంది, స్టాగ్నెంట్ అయిపోయింది, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ లేదు. ఇది అండర్ నౌరిష్మెంట్ ఏమైంది, ఇంకా దిగజారిపోయినాం. ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ ఉందంటే ఇది ఒకటే, సీరియల్స్ ఏదైతే ఉందో ఇది ఒక దాంట్లో ఇంప్రూవ్మెంట్ ఉంది. సస్టైనబుల్ ఈ నైట్రోజన్ మేనేజ్మెంట్లో ఎంతో కొంత ముందడుగేసాం, మోడరేట్ ఇంప్రూవ్మెంట్ ఉంది. ఎల్లో కలర్ అంటే మోడరేట్ ఇంప్రూవ్మెంట్, రెడ్ కలర్ అంటే పూర్తిగా డిసిలరేషన్, అది ఇంకోటి ఆరెంజ్ కలర్ ఉంది కదా, అంబర్ కలర్, ఆరెంజ్ కలర్, ఇట్లా లీనియర్ లైన్, అది స్టాగ్నేటెడ్ అనమాట. సో ఇలా ఉన్నాయి మన ఇండియా యొక్క ప్రోగ్రెస్ అనేది ఇలా ఉంది. జస్ట్ మీకు అవగాహన కోసం నేను చెప్తున్నాను, బై హార్ట్ చేయకండి. ఇలా చెప్పకపోతే మనం ఏ పొజిషన్ లో ఉన్నామో ఇండియా అనేది మనకు తెలియదు. అర్థమవుతుందా? మీరు టైం వేస్ట్ అని అనుకోకండి. ప్రతి ఒక్కడు ఈ మధ్యన ఫీల్ అవుతుండు, వీడియోలు ఎంత ఉండే టైం వేస్ట్, కంటెంట్ ఓవర్గిస్తే టైం వేస్ట్, ఇది ఎగ్జామ్కి అవసరం లేదు, ఇది ఎగ్జామ్కి అవసరము, ఇవే ముచ్చట్లు మనకి. మనం ఏం పాజిటివ్ కంటెంట్ ఇచ్చినామో ఆ పాజిటివ్ కంటెంట్ మనం ఎంత ఎగ్జామ్కి వాడుకుందామన్న ఆలోచన అయితే ఉండట్లే. ఎందాక బండలేయాలి. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి గుడ్ హెల్త్ అండ్ ద వాట్. సో నెక్స్ట్ అంటే వెల్ బీయింగ్. గుడ్ హెల్త్ అండ్ ద వెల్ బీయింగ్ చూస్తే మనకి ఇవన్నీ డెఫినేషన్స్ నేను చెప్పదలుచుకోలేదు, మీ అందరికి తెలుసు. మాతా మరణాల సంఖ్య, నవజాత శిశు మరణాల సంఖ్య, అండ్ నెక్స్ట్ ఏంటి మనకి అండర్ 5 మోర్టాలిటీ రేటు, అండ్ ట్యూబర్క్యులోసిస్, HIV ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో మీ అందరికి తెలుసు. 1000 పాపులేషన్కి 1000, ఇక్కడ 1000 లైవ్ బర్త్కి, ఇక్కడ 1 lakh పాపులేషన్కి, ఇక్కడ కూడా 1000 అన్ఇన్ఫెక్టెడ్ పర్సన్కి ఎంతమంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు, ఇక్కడ ఎంతమంది చనిపోతున్నారు అనేది కదా మాతా మరణాల సంఖ్య, శిశు మరణాల సంఖ్య, అవన్నీ కూడా. సో మీ అందరికి తెలుసు ఆల్రెడీ. మన భారతదేశంలో చిన్నపిల్లల చావులు చాలా తగ్గిపోయినాయి. సో ఇక్కడ చూసుకుంటే మంచి ప్రోగ్రెస్ ఉంది, ఆన్ ద ట్రాక్ లో ఉన్నాయి. ఇగో గ్రీన్ కలర్ అనేది ఏంటి, దేనికి ఇండికేట్ చేసేది, గ్రీన్ కలర్ అనేది ఆన్ ట్రాక్ లో ఉన్నామని ఇండికేట్ చేస్తారు మనకి. ఏది, సో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ భారతదేశంలో చాలా తగ్గిపోతుంది, నవజాత శిశువులు నియోనాటల్ మోర్టాలిటీ తగ్గిపోతుంది, అండర్ 5 మోర్టాలిటీ రేట్ కూడా బాగా తగ్గిపోతుంది, అవునా కదా. సో అందువల్ల ఆటోమేటిక్గా అవి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ట్రాక్ లోనే ఉన్నాయి, మనకి ట్రాక్ లో ఉన్నాయి. మనం అంటే ఇవి అంటే అచీవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఏ ఇయర్ నాటికి, 2030 నాటికి అచీవ్ చేయడానికి ఏముంది మనకి, పాసిబిలిటీ అనేది ఉంది మనకి. ఓకేనా, రైట్. అంటే సపోజ్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ తీసుకున్నాం అనుకో, 70కి తగ్గించాలి మనకి. ఎంతకి, 70కి తగ్గించాలి. ఆల్రెడీ మనము సో 90+లలో 97లో ఉన్నాం, మనం ఆల్మోస్ట్ 97లో ఉన్నాం. ఇంకా 5 years టైం ఉంది కదా, సో మనం తగ్గించడానికి అవకాశం ఉంది. సో అంటే ఆన్ ట్రాక్ లో ఉందన్నమాట. ఇలా ఇవన్నీ కూడా ఆన్ ట్రాక్ లో ఉన్నాయి. ఇవి చూసుకుంటే చూడండి, స్టాగ్నేటెడ్ ఉంది. ఇది ట్యూబర్క్యులోసిస్ స్టాగ్నేటెడ్, ఈ పాపులేషన్స్ ఏవైతే ఇవన్నీ స్టాగ్నేటెడ్ ఉన్నాయి మళ్ళీ. ఓకేనా, మీకు బోర్ కొడుతుంది అనుకుంటే అందుకని చెప్పేసి నేను ఇక్కడ మీ పీడిఎఫ్లో ఇస్తాను, మీరు చూసుకోండి. ఇవన్నీ కూడా జస్ట్ మీకు ఐడియా కోసం నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మిగతావన్నీ మీరు చూసుకోవచ్చు, ఏది ట్రాక్లో ఉంది, ఏది ట్రాక్లో లేదని చెప్పేసి. ఓకేనా, మరి బ్లైండ్గా చెప్తే బాగుండదు కదా, అందుకని చెప్పేసి నేను ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా నేను ఒరిజినల్ రిపోర్ట్లోకి వెళ్ళి తీసేయడం జరిగింది ఇవన్నీ కూడా. సో కాబట్టి ఇవి జస్ట్ మీకు ఐడియా కోసం ఇలా చూపించడం జరుగుతుంది. ఎగ్జామ్లో వస్తాయని కాదు, అట్లీస్ట్ ఎవరైనా మెయిన్స్ రాసే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉపయోగపడతాయని. ఓకే, రైట్. సో మీరు ఇవి నెక్స్ట్ ఇక్కడ కూడా సో మనకి ట్రాక్లలో సో ఇవన్నీ కూడా చూడండి, దేంట్లో మనం ఎక్కడ ఉన్నాము, సో దేంట్లో పెరుగుతున్నాము, దేంట్లో తగ్గుతున్నాము అని చెప్పేసి ఇక్కడ ట్రాక్ రికార్డ్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా సో ఇండస్ట్రీ ఇన్నోవేషన్స్ లో మనం ఎక్కడ టాప్ లో ఉన్నాం, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ ఉన్నాం, ఎక్కడ స్టాగ్నెంట్ లో ఉన్నాం, ఎక్కడ డిసిలరేట్ అవుతున్నాం. సో దీంట్లో కూడా మళ్ళీ ఎక్కడ ఇంప్రూవ్మెంట్ లో ఉన్నాం, ఎక్కడ డిసిలరేట్ అవుతున్నాం. సో ఇక్కడ కూడా అన్నిట్లలో అన్ని గోల్స్లో ఇండియా అనేది ఏ పొజిషన్ లో ఉంది, ఎక్కడ ఉందని చెప్పేసి క్లియర్ గా దీంట్లో ఉంది. ఎగ్జామ్లు అడుగుతారని కాదు, బట్ హ్యావ్ ఎ లుక్, జస్ట్ ఒక 20 నిమిషాలు స్పెండ్ చేసి అట్లా చూడండి, చూసుకుంటే వెళ్ళిపోండి. ఓకేనా, మరి బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ జనరల్ గా మీకు ఐడియా కోసం మరీ ఐడియా ఉండాలి కదా, సో అందుకని. ఓకేనా,
సో ఇవి అనమాట. ఓకేనా. సో ఇలా మనకి ఇండియా అనేది ఓవరాల్ గా ఇవన్నీ గుర్తులేకపోయినా కానీ ఇవి సో 109 by 167 64 ర్యాంక్స్ తోటి మనం ఏంటిది మనము 109th ర్యాంక్ లో ఉన్నామని ఇదైతే గుర్తుండాలి మనకి. ఓకేనా. ఇవన్నీ మీ ఇష్టం, అది జస్ట్ మీకు ఐడియా అయితే ఉండాలి. ఐడియా అంటే ఇప్పుడు అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీలో ఏమేమి వస్తాయి జస్ట్ మీకు ఐడియా కోసం. డీసెంట్ వర్క్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఏమేమి ఇండికేటర్స్ ఉంటాయి జస్ట్ ఐడియా కోసం అన్నా చూడండి. ఓకేనా. దేంట్లో ఇంప్రూవ్మెంట్ అయింది దేంట్లో తగ్గిందని కాదు, ఇది ఓన్లీ మనకి ఎవరైనా ఎస్ఏ పర్పస్ లో కానీ మెయిన్స్ రాస్తే గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది బాగా. ఓకే. నెక్స్ట్ ఇది మనకి చెప్పగల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 17 ఏంటిది సస్టైనబుల్ పార్ట్నర్షిప్ కదా, పార్ట్నర్షిప్ అనేది ఉండాలి. అయితే మనకి ఫస్ట్ టైం ఈ రిపోర్ట్లోనే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఏదైతే ఉందో 2024 రిపోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఒక కొత్త ఇండికేటర్ని తీసుకొచ్చారు. ఈ కొత్త ఇండికేటర్ ఏంటిది అంటే ఇది యూఎన్ బేస్డ్ మల్టీలాటరలిజం. అంటే దేని ప్రకారంగా అంటే చూడండి, మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడైతే 1945లో ఫామ్ అయిందో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, సో ఈ యూఎన్ అనేది 1945లో ఫామ్ అయిన తర్వాత అప్పటి నుంచి మనకి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ట్రీటీస్ కానీ, ఓకే, ఏమైనా ట్రీటీస్ ఉంటే ఆ ట్రీటీ కానీ, లేదంటే వాళ్ళు ఏమైనా ఓటింగ్ పెడితే ఆ ఓటింగ్స్ కానీ, ఎక్కడైనా మిలిటరీ ఇంటర్వెన్షన్స్ ఉంటే మిలిటరీ ఇంటర్వెన్షన్స్ కానీ, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓవరాల్ గా ఎన్ని కంట్రీస్ అనేవి యునైటెడ్ నేషన్స్ కి సపోర్ట్ చేశాయి ఇప్పటి వరకు, ఎవరు యునైటెడ్ నేషన్స్ చెప్పినట్టు విన్నారు అన్న దాన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. అంటే అదే చెప్తున్నాను, మల్టీలాటరలిజం అంటే ఏంటిది, ఇవన్నీ తీసుకుంటున్నారు. ఇక్కడ 6 ఇండికేటర్స్ తీసుకుంటున్నాడు. ఏది 6 ఇండికేటర్స్ తీసుకోవడం జరిగింది. దీంట్లో తీసుకుంటే సో చూడండి ఎన్ని కంట్రీస్ యునైటెడ్ నేషన్స్ యొక్క ట్రీటీని రాటిఫికేషన్ చేశాయి, దట్ ఈస్ యూఎన్ ట్రీటీస్ ఏంటిది రాటిఫికేషన్. నెక్స్ట్ చూడండి పర్సెంటేజ్ ఆఫ్ ద ఓట్స్ అలైన్డ్ విత్ దట్ ఇంటర్నేషనల్ మెజారిటీ. సో యునైటెడ్ నేషన్స్ ఏదైనా రిజల్యూషన్ పెడితే ఆ రిజల్యూషన్ కి పాజిటివ్ గా ఎన్ని దేశాలు ఓటేసాయి, నెగిటివ్ గా ఎన్ని దేశాలు ఓటేసాయి. నెక్స్ట్ పార్టిసిపేషన్ ఇన్ ద సెలెక్టెడ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. మనకు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కి చాలా ఉన్నాయి కదా ఆర్గనైజేషన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కానీ, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ కానీ, యునైటెడ్ నేషన్ మైగ్రేషన్ ఆర్గనైజేషన్, ఇలా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా యునైటెడ్ నేషన్స్ కి. దాంట్లో పార్టిసిపేషన్ ఎలా ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పార్టిసిపేషన్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్, అంటే మనకి యుద్ధాలు వచ్చినప్పుడు కానీ మిలిటరైజేషన్ కానీ వాటి లోపల ఏ దేశమైనా పార్టిసిపేట్ చేసిందా. ఇప్పుడు ఉక్రెయిన్ ఉంది, ఉక్రెయిన్ కి సపోర్ట్ గా మిగతా దేశాలు పార్టిసిపేట్ చేసినాయి కదా, అట్లా అనమాట. పార్టిసిపేషన్ ఇన్ ద కంప్లీట్. ఆఫ్ఘనిస్తాన్ ఉంది అనుకుందాం, ఆఫ్ఘనిస్తాన్ లో మొత్తం మిలిటరైజేషన్ చేసింది యుఎస్ఏ, చేసిందా లేదా 2002 నుంచి దాదాపు 20 సంవత్సరాల పాటు. నెక్స్ట్ ద యూజ్ ఆఫ్ ద వర్డ్ యూనిలాటరల్ కర్ఫ్యూ మెజర్స్, అంటే ఎవరికి చెప్పకుండా వాళ్ళంతటా వాళ్ళే మనకి చొరబడుతూ ఉంటారా లేదా, అట్లా ఏమంటారు యూనిలాటరల్ మెజర్స్. ఆఫ్ఘనిస్తాన్ లో చొరబడ్డా లేదా, సో మనకి అట్లా అంటే వాళ్ళంటే తాలిబాన్ చంపడానికి అని చెప్తారు కానీ బట్ ఏ దేశంలో అయినా ఎవరికి చెప్పకుండా వాళ్ళంతా వాళ్ళు ఆక్రమించుకోవడం అనమాట. రష్యా, సపోజ్ రష్యా అనుకుందాం, ఉక్రెయిన్ పైన అటాక్ చేసిందా లేదా, సరే రీజన్స్ వేరే, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. యూనిలాటరల్ అంటే దట్ ఈస్ రైట్. నెక్స్ట్ వచ్చేసి కాంట్రిబ్యూట్ టు ద వాట్ యూఎన్ బడ్జెట్, యూఎన్ బడ్జెట్ కానీ సో ఇంటర్నేషనల్ గా ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఈ కంట్రీస్ అని చెప్పేసి ఇలా మనము 6 పారామీటర్స్ తీసుకొని, అంటే ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి రిలేషన్స్ అనమాట. సో అలా మనకి ఇవన్నీ ఈ 6 ఇట్లనే ఏమంటాం మల్టీలాటరలిజం. ఈ 6 ఇండికేటర్స్ ని మనం ఏమని చెప్పొచ్చు మనకి, సో ఈ ఏవైతే 6 ఇండికేటర్స్ ఉన్నాయో ఈ 6 ఇండికేటర్స్ ని మనం ఏమని చెప్పొచ్చు మల్టీలాటరలిజం అని చెప్పొచ్చు. ఈ మల్టీలాటరలిజానికి ఎన్ని కంట్రీస్ సపోర్ట్ చేశాయి, ఈ మల్టీలాటరలిజం ఏదైతే ఉందో ఎన్ని కంట్రీస్ సపోర్ట్ చేశాయి అని కనుక మనం రిపోర్ట్లో కనుక తీసుకుంటే, ఓకే, సో ఈ మల్టీలాటరలిజానికి ఎన్ని కంట్రీస్ సపోర్ట్ చేశాయని కనుక మనం తీసుకుంటే ఇది ఫస్ట్ టైం మనకి రిపోర్ట్ ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరమే రిపోర్ట్ లో ఇది ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో దీని ప్రకారంగా తీసుకుంటే మనకి అమెరికా అనేది లాస్ట్ ప్లేస్ లో ఉంది అందరికన్నా, 193వ ర్యాంక్ లో ఉంది. దట్ ఈస్ వెరీ 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 బ్యాడ్. సో ఫస్ట్ తీసుకుంటే మనకి బార్బడోస్, అంటే మనం తీసుకుని ఇంతకుముందు చెప్పినటువంటి 6 ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఈ 6 ఇండికేటర్స్ ని పర్ఫెక్ట్ గా ఫాలో అయిపోయి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కి అత్యధికంగా మద్దతుగా నిలిచిన దేశం, ద ఆర్గనైజేషన్ ద కంట్రీ విచ్ సపోర్టెడ్ ద వాట్ యుఎన్ ట్రీటీస్, అన్ని యుఎన్ ట్రీటీస్ ని సపోర్ట్ చేసి వాళ్ళు చెప్పినట్టుగా విన్న కంట్రీస్ లలో నెంబర్ 1 అనేది బార్బడోస్. నెక్స్ట్ ఫాలోడ్ బై యాంటిగ్వా అండ్ బార్బుడా, ఈ చిన్న దేశాలు. నెక్స్ట్ ఉరుగ్వే అండ్ నెక్స్ట్ వచ్చేసి మారిషస్ అండ్ ద మాల్దీవ్స్. ఈ దేశాలు అంటే ఇప్పటివరకు సో ఎక్కువ మొత్తంలో యునైటెడ్ నేషన్స్ చెప్పిన వాటికి రెస్పెక్ట్ అండ్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇది ఇక మన దేశం తీసుకుంటే 139లో ఉన్నాం మనం, 63.5 తోటి మనము 139వ ర్యాంక్ లో ఉన్నాం. దీంట్లో దట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ద కంట్రీస్ టు సపోర్ట్ ద వాట్ యూఎన్ బేస్డ్ మల్టీలాటరలిజం, అంటే యునైటెడ్ నేషన్స్ తీసుకొచ్చినటువంటి ట్రీటీస్ కి సపోర్ట్ చేసినటువంటి దేశాల లిస్ట్ లో మనది 139వ ర్యాంక్ లో ఉంది అనమాట. తరతరాలుగా మనం ఇండెక్సెస్ కనుక తీసుకుంటే మనకి. ఓకేనా, రైట్. నెక్స్ట్ లోయెస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతాడు మనకి ఇమీడియట్ గా. మనకి ఏంటో అమెరికా ఫస్ట్ లో ఉంది అనుకుంటా, కానీ అసలు యునైటెడ్ నేషన్స్ పెట్టినటువంటి ట్రీటీస్ ని అత్యధికంగా వైలేట్ చేసి అత్యధికంగా తుంగలో దొక్కిన దేశం ఏదంటే
అమెరికా. సో అమెరికానే లాస్ట్ ఉంది, అన్నిటికన్నా 193వ ర్యాంక్ లో ఉంది. సో బిగ్ బ్రదర్ అని చెప్పుకునే అమెరికా సో లాస్ట్ ర్యాంక్ లో ఉంది. దెన్ ఫాలోడ్ బై ద వాట్ సోమాలియా 192, అండ్ నెక్స్ట్ సౌత్ సుడాన్ 191, నెక్స్ట్ ఏంటిది ఇజ్రాయిల్, అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మనకి సో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా 189 లో ఉంది మనకి. సో ఓవరాల్ గా అయితే మనకి ఇవి. సో యూఎస్ఏ అనేది 193 ర్యాంక్ లో ఉంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆన్సర్ ఎగ్జామినేషన్ లో. సో కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ పడే అవకాశాలు ఉంటాయి. బార్బడోస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే అండ్ ఇది లాస్ట్ ప్లేస్ లో ఉంది. ఇవి ఈ ఇండెక్స్ లోపల యుఎన్ బేస్డ్ మల్టీలాటరలిజం ఇండెక్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి. ఓకే రైట్. నెక్స్ట్ ఫ్యాబుల్. సో ఫ్యాబుల్ అనేది ఒక 2007లో పెట్టినటువంటి ఒక ఆర్గనైజేషన్ అనమాట ఫ్యాబుల్. సో ఈ ఫ్యాబుల్ అనే ఆర్గనైజేషన్ దేనిపైన రీసెర్చ్ చేస్తుంది అంటే ఫుడ్, అగ్రికల్చర్, బయోడైవర్సిటీ, ల్యాండ్, ఎనర్జీ అవన్నిట్లను కలిపితే ఏమంటాం ఫ్యాబుల్ అని చెప్తుంటాం. ఇక్కడ ఫ్యాబుల్ ఈజ్ నథింగ్ బట్ అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్, బయోడైవర్సిటీ, ల్యాండ్, ఎనర్జీ అన్నిట్లను కలిపి మనకి ఒక నెట్వర్క్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేసాం ఏ ఇయర్లో 2017లో. సో 2017లో దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసి దీని ద్వారా ఏంటిదంటే ఫుడ్ని కానీ ల్యాండ్స్ని కానీ అండ్ ఫుడ్ సిస్టమ్స్ కానీ ఎలా యూజ్ చేయాలి, ఎలా మంచిగా చేయాలని చెప్పేసి అంటే వీటన్నిటిని కాపాడాలి. ఇండైరెక్ట్గా చెప్పాలంటే వీటన్నిటిని కాపాడడానికి కోసం అయితే మేజర్గా ఈ ఫ్యాబుల్ అనే ఆర్గనైజేషన్ అనేది వీటిపైన ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేస్తారు. దేనిపైన ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ పైన, అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిడక్షన్ పైన, అండ్ ఫారెస్ట్ అండ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ పైన, అండ్ సస్టైనబుల్ వాటర్, నైట్రోజన్, ఫాస్ఫరస్ యూసేజ్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేస్తారు అనమాట. అంటే ఇవి కూడా పార్ట్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇది ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ 3 అండ్ గ్రీన్ హౌస్ ఎమిషన్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏంటిది 13 మనకి. ఓకే నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ బయోడైవర్సిటీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 15. అంటే ఈ గోల్స్ ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మనకి ఫ్యాబుల్ అనే ఆర్గనైజేషన్ ఉంది కదా, ఇది మనకి సపోర్ట్ చేస్తుంటుంది అనమాట. ఓకే 2017లో ఎస్టాబ్లిష్మెంట్ చేసిన నెట్వర్క్. ఈ నెట్వర్క్ అనేది సో ఈ ఫ్యాబుల్ అనే ఈ నెట్వర్క్ అనేది ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద ఎక్కువ మొత్తంలో ఫోకస్ చేస్తారు అనమాట. ఓకేనా. సో ఇవి మేజర్గా అంటే మీకు అర్థం అవడానికి కోసం మనకి ఎంత డెప్త్ లో క్వశ్చన్ అడిగాడు బట్ స్టిల్. సో ఫుడ్ సెక్యూరిటీ పైన మినిమమ్ సో కిలో క్యాలరీస్ పర్ డే ఎంత తీసుకోవాలి, మాక్సిమం ఎంత తీసుకోవాలి, అండర్ నౌరిష్మెంట్ ఎంత ఉంటుంది. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కి సంబంధించి ఇవి అనమాట. అగ్రికల్చర్ లో కార్బన్ డైఆక్సైడ్ ఎంత రిలీజ్ అవుతుంది, మీథేన్ ఎంత రిలీజ్ అవుతుంది, 2050కి ఎంత రిలీజ్ అవ్వాలి, కార్బన్ డైఆక్సైడ్ 2050కి ఎంత రిలీజ్ అవ్వాలి. సో వీటిపైన కాన్సన్ట్రేట్ చేస్తారు. నైట్రోజన్ ఎంత రిలీజ్ అవుతుంది అండ్ ఫాస్ఫరస్ ఎంత రిలీజ్ అవుతుంది, వాటర్ ఇరిగేషన్ ఎంత వాడుతున్నాము. సో ఇలాంటి వాటి అన్నిటిపైన వీళ్ళు ఏం చేస్తారంటే ఫోకస్ చేస్తారు. ఎవరు ఈ ఫ్యాబుల్ అనే ఆర్గనైజేషన్ వీటన్నిటిపైన ఫోకస్ చేస్తారు. ఇక వాళ్ళు ఇట్లా టార్గెట్స్ పెట్టుకున్నారు అనమాట. మనకి హంగర్సిక్ కానీ అండ్ లైఫ్ ఆన్ ల్యాండ్ కానీ, లైఫ్ ఆన్ క్లైమేట్ చేంజ్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా 4 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఈ 4 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి సంబంధించి వీళ్ళు ఇలా టార్గెట్స్ పెట్టుకోవడం జరిగింది. ఇలా టార్గెట్స్ ని వాళ్ళు అచీవ్ చేయడం అంటే ఈ టార్గెట్స్ అనేది దేనికి సంబంధించిన మళ్ళీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన టార్గెట్సే. సో మీ మళ్ళీ ఇవన్నీ నేను బై హార్ట్ చేయమని చెప్పట్లేదు, బట్ ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందన్న క్లారిటీ ఉండాలి అంతే. ఓకే వాళ్ళ టార్గెట్స్ 2030కి ఏం పెట్టుకున్నారు, 2050కి ఏం పెట్టుకున్నారు అనేది మనకు అవసరం లేదు. బట్ ఈ ఫ్యాబుల్ అనే ఆర్గనైజేషన్ ఈ 4 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద ఫోకస్ చేయబోతుంది. వీటిలో వాళ్ళ ఇండికేటర్స్ అన్ని ఇవన్నమాట. ఎందుకు ఈ ఫ్యాబుల్ ని మనం మాట్లాడుతున్నామంటే మీకు స్టార్టింగ్ లో చెప్పా ఈ రిపోర్ట్ లో 5 ఫైండింగ్స్ చేశారు. ఈ 5 ఫైండింగ్స్ లో లాస్ట్ ఒకటి ఉందని చెప్పాం. ఇవి లాస్ట్ ఇది ఏంటిది సస్టైనబుల్ డెవలప్మెంట్ టార్గెట్స్ రిలేటెడ్ టు ద ఫుడ్ అండ్ ల్యాండ్ సిస్టమ్స్ ఆర్ పర్టికులర్లీ ఆఫ్ ట్రాక్. The SDR represents new fable pathways to support the sustainable food and the chain system. Fable అంటే ఇంతకుముందు చెప్పాం కదా ఫుడ్ అండ్ అగ్రికల్చర్, బయోడైవర్సిటీ, ల్యాండ్ అండ్ ద ఎనర్జీ వీటికి సంబంధించి దాన్నే మనం షార్ట్ ఫామ్ లో ఏమని ఇస్తాం ఫ్యాబుల్ అని పిలుస్తామా లేదా ఏమంటాం ఫ్యాబుల్ అంటాం. సో ఇక్కడ ఎగ్జామినేషన్ లో ఫ్యాబుల్ యొక్క అబ్రివేషన్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఆ ఫ్యాబుల్ అనే నెట్వర్క్ అనేది సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని సపోర్ట్ చేస్తూ ఇంకా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఆఫ్ ట్రాక్ లో ఉన్నాయి. ఇవన్నీ ఏమున్నాయి ఆఫ్ ట్రాక్ లో ఉన్నాయి అంటే స్టాగ్నేటెడ్ అయిపోయినాయి, పెద్దగా ప్రోగ్రెస్ ఏం లేదు. వీటిలో ప్రోగ్రెస్ ఏం లేదు కాబట్టి వీటిని కూడా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ ఫ్యాబుల్ అనే నెట్వర్క్ అనేది సో మనకి చెప్పడం జరిగింది. సో ఇది కూడా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ లో లాస్ట్ చాప్టర్ లో పబ్లిష్ చేయడం జరిగింది మనకి. సో కాబట్టి ఈ ఫ్యాబుల్ అనే ఆర్గనైజేషన్ కూడా సో నెట్వర్క్ అనేది వివిధ కంట్రీస్ తోటి ఏం చేస్తారు అంటే కోఆర్డినేట్ చేస్తారు. వేరే దేశాలతో కోఆర్డినేషన్ చేసి ఇవన్నీ మనం సాధించాలి, ఇవన్నీ సాధిస్తే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా సాధించడానికి ఇంకా ఏమైతుంది ఈజీగా అవకాశం ఏర్పడుతుంది అనమాట. సో అలా వివిధ దేశాలతో ఏం చేయాలి మనం కోఆర్డినేషన్ లో ఉండాలి. కోఆర్డినేషన్ లో ఉండి వీటిపైన ఎక్కువ మొత్తం ఫోకస్ చేస్తారు. వీటిపైన ఈ ఫ్యాబుల్ పైన అంటే ఈ ఫ్యాబుల్ అంటే ఇవి అనమాట ఈ 5.
సో మనకు మేజర్గా ఇందులో 5 ఉన్నాయి, ఇక్కడ 4. ఫుడ్ సెక్యూరిటీ కానీ, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కానీ, ఫారెస్ట్ అండ్ బయోడైవర్సిటీ అండ్ సస్టైనబుల్ వాటర్, నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్, వీటిని ఎలా తగ్గించాలన్న దానిపైన వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఇది ఓవరాల్ గా మనకి ఏంటిది సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 లో మనకి ఇచ్చినటువంటి డాటాస్ అనమాట. ఓకేనా. సో మీరు మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినేషన్ లో కంపల్సరీగా క్వశ్చన్ మాత్రం రావడం జరుగుతుంది. ఏ ఫామ్ లో వస్తుంది అనేది మనకు తెలియదు, బట్ మీరు మాత్రం రిపోర్ట్ లో నేను చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా మీరు చూడండి. సో పీడిఎఫ్ అయితే మీకు టెలిగ్రామ్లో అవైలబిలిటీ ఉంటుంది. సో తెలంగాణ వాళ్ళకైతే పాలపిట్ట ఆన్లైన్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే అమరావతి ఆన్లైన్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి, దాంట్లో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ దాంట్లో అవైలబిలిటీ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.